సుకుమార్ గారి ఆఫీస్ నుంచి జనవరి 12 ఇప్పుడు రిలీజ్ అయిందండి. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నాకు సుకుమార్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ సమంత వాళ్ళ ఫాదర్ గారు రంగస్థలానికి. ఏమనిపించింది అప్పుడు అసలు? అంటే ఇంకా ప్రాపర్గా మీరు మంచి యాక్టర్గా స్థిరపడిపోతున్నారని అర్థమైపోయింది. అర్థమైంది. అంటే ఎప్పుడైతే ఆయన నుంచి పిలుపు వచ్చిందో ఆయన కూడా ఒక అరగంట సేపు చిన్న ఇంటర్వ్యూలో ఆయనకి క్యూరియాసిటీ పాయింట్ ఏంటంటే సుకుమార్ గారికి ఇతను కొత్త మొహం, తమిళోడా మలయాళం కూడా అనుకున్నాడు సినిమా చూసి. కాదు తెలుగు కూడా అయ్యేసరికి అసలు ఎలా ఇచ్చారు వేషం, ఏ ఇన్ఫ్లుయెన్స్ అతనికి, ఈ వేషం అంటే కారణం ఏంటి, ఆ క్యూరియాసిటీ ఉంది ఆయనకి. ఆయన ప్రశ్నలో ఉంది. మీరు ఎవరంటే ఎక్కడా అని అడిగారు మీలాగని ఫస్ట్. నెక్స్ట్ చెప్తుంటే అన్నిటికీ మీరు ఖైదీ నెంబర్ 150 చేశారు కదా, డైరెక్టర్ గారు పరిచయం అడిగాడు ఆయన. ఆ డైరెక్టర్ పరిచయం అయితే నా వేషం ఇస్తారని. కాదు సార్ చిరంజీవి గారు పరిచయం అన్న. చిరంజీవి గారా, ఆయన పరిచయం మీకు అడిగి ప్రస్తావన చెప్పా. ఇలా ఎప్పుడైతే ఇవన్నీ నేను రైటర్నని, స్వాతికి రాశానని, చిరంజీవి గారితో ట్రావెల్ చేశానని ఇవన్నీ తెలిసినాయో ఆయనకి మంచి వేషం ఇవ్వాలని అనిపించి రంగస్థలంలో సమంత పాలన చేశారు. ముందు యాక్చువల్ నన్ను పిలిచింది కూడా ఇన్స్పెక్టర్ వేషానికి. రామ్ చరణ్ గారిని స్టేషన్లో కొడతాడు ఇన్స్పెక్టర్. ఒకటే సీను అటు తండ్రిని మ్యాన్ హ్యాండిల్ చేసి కొడుకుని మ్యాన్ హ్యాండిల్ చేసిన పోలీసులు ఈడే అని చెప్పి నాకు మొదలెద్దామని ఆయన ప్రయత్నం ఉంది. ఈ విషయాలు తెలిసేసరికి ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ ఆయన కొంచెం గౌరవంతో మంచి ఆఫర్ ఇచ్చారండి.